హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి తాజాగా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదాటి ఖాతాలోకి ఎప్పుడు జమ చేయబోతుంది, అలాగే ఎన్ని విడతలలో ఎంత మేర నిధులను జమ చేయబోతున్నారు, ఇప్పటి వరకు పత్రాలు రాని వాళ్ళకి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను కావచ్చు పత్రాలను కావచ్చు ఎప్పుడు అందజేయబోతుంది అనే పూర్తి స్థాయి వివరణతో కూడిన సమాచారం అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూడండి, స్పష్టంగా తెలుసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే 5 లక్షల రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేపడతామని, మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం జనవరి 26వ తారీఖు 2025లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 72,045 ఇండ్లకి మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అవే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం స్పీడ్ పెంచింది అనేది ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు స్పీడ్గా చేయండి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్లకి ఆదేశం ఇచ్చారు అనేది ఒక లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. సో మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే నిధుల విషయానికి వస్తే ఈ మార్చి 15వ తారీఖు నాడు లబ్ధిదాటి ఖాతాలలోకి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధిని జమ చేయనుంది, బదిలీ చేయనుందనే అప్డేట్ తెలుస్తుంది. అయితే ఎన్ని విడతలు అంటే 4 విడతలు. మొదటి విడత ఎప్పుడు అంటే మీ ఇంటి బేస్మెంట్ పునాది వరకు పూర్తవుతే 1,00,000 రూపాయలు అనేది రాబోతున్నాయి. తర్వాత దర్వాజా నిలబెడితే మరొక 1,25,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో పడతాయి. తర్వాత స్లాబ్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే 1,75,000 రూపాయలు మూడో విడత కింద. ఆ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయింది అనేది అధికారులు కనుక ధృవీకరణ ఇస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన నిధులు అనేవి లబ్ధిదాటి ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేయనుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి వచ్చే వారం నుంచే మంజూరు చేయడానికి అధికారులకి ఆదేశాలు ఇస్తూ కూసుమంచిలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అందించాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో సుమారుగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే భావనలో ఉంది. సో దానికి తగినట్లుగానే నిధుల ప్రక్రియకి సంబంధించి కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్కి సంబంధించి కూడా పలువురిలో ఆందోళన ఉన్నది. ఈ ఎన్నికల కోడ్ కూడా మొన్న మార్చి మొదటి వారంలో ముగియడంతో పథకాలు స్పీడ్ పెంచుకున్నాయనేది కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇదైతే గుడ్ న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి పట్టాలు పొందిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇసుకే సరఫరా కావచ్చు, ఆ తర్వాత మెటీరియల్ అంటే మనకి ఐరన్ సువలు అవసరం ఉంటాయి, అలాగే స్లాబ్ పోసేటప్పుడు సిమెంట్ కావచ్చు, ఇంటి నిర్మాణంలో యూజ్ చేసే టైంలో సిమెంట్ కావచ్చు, వీటన్నిటికి కూడా డిస్కౌంట్ ప్రైస్లో కంపెనీల ద్వారా అధికారులే లబ్ధిదాటికి అందించేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అతి త్వరలో మిగిలిన వాళ్ళకి కూడా పట్టాలు అందబోతున్నాయి అనే సమాచారం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.